హలో అండి, నేనైతే బెండకాయ పులుసు ఎలా పెట్టానో చూపించేస్తాను చూసాయండి. ముందుగా అయితే చింతపండు నానబెట్టి ఒక పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసుకుని అందులో ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి వేసి వాటినైతే ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా దగ్గరికి వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు బెండకాయలు అనేవి అయితే యాడ్ చేసుకోవాలి. బెండకాయలన్నీ వేసిన తర్వాత ఇవి కొంచెం కలుపుకోవాలి. ఉల్లిపాయలు అవన్నీ వీటికి కలిపేసిన తర్వాత మనమైతే చిటికెడు పసుపు అనేది అయితే వేసుకోవాలి. పసుపు మనం పచ్చివాసన పోవడం కోసం అనేది అయితే వేసుకుంటాం. అండ్ మీకు ఎంత సరిపోతే అంత అయితే వేసుకోండి. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అయితే కుక్ చేసిన ఎలా వస్తుందో అనుకున్నాను. తర్వాత కారం అనేది అయితే యాడ్ చేశాను. సరిపడా కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అయితే మీరైతే వేసుకోవాలి. ఇంకా కారం అనేదంతా మొత్తం అన్ని బెండకాయలకి పట్టేసిన తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఇంకా చింతపండు రసం సరిపోతే దాంట్లో ఇంకొంచెం వాటర్ అనేది అయితే మనం యాడ్ చేసుకుని అయితే వేసుకోవాలండి. ఇంకా ఈ రసం మొత్తం వేసిన తర్వాత బెండకాయలు అవన్నీ కలుపుకోవాలి. తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఉప్పు మాత్రం అస్సలు మర్చిపోకూడదు. తగినంత సాల్ట్ అనేది అయితే వేసుకొని మూత పెట్టేసి ఇంకా బెండకాయలు అవన్నీ ఉడికిపోయిన తర్వాత కూర అయితే పక్కన పెట్టేసుకోవాలి. మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసేద్దాం చూసేయండి. మరిన్ని వాటి కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి.